తెలంగాణ రాజకీయాలలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు క్లీన్ షీట్ ఇచ్చింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు జీతాన్ని అనుభవించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే తాజాగా కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నిటినీ కొట్టివేస్తూ ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారనే సాక్ష్యాధారాలు సమర్పించలేదని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో కవిత రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ఊరట లభించగా జాగృతి నేతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఢిల్లీ మద్యం వివాదానికి సంబంధించిన వివాదాస్పద కేసులో సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం కొనసాగుతుంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా అధికారులు, వ్యాపారవేత్తలు నిందితులుగా చేర్చబడ్డారు. ఇందులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కవిత ఈ కేసులో ఉండడంతో పాటు ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న కవిత ప్రజల్లో బలమైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ పార్టీని త్వరలో ప్రకటించి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన కవితకు ఇప్పుడు లిక్కర్ కేసులో క్లీన్ షీట్ రావడం ఆమెకు పెద్ద అవరోధం తొలగిపోయినట్లయింది. కోర్టు తీర్పుతో తెలంగాణ జాగృతి శ్రేణుల్లో హర్షాతిరేకం వ్యక్తమైంది. తమ నాయకురాలిపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని వారు ఎప్పటి నుంచో వాదిస్తూ వచ్చారు. ఇప్పుడు కోర్టు క్లీన్ షీట్ ఇవ్వడంతో తమ వాదనలకు న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఇక కవిత రాజకీయ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఆమె మరింత చురుగ్గా ప్రజాసేవలో పాల్గొంటారని జాగృతి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన తీర్పుతో అటు ఆప్, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ తీర్పుపై స్పందించారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నేను అవినీతి పరుడిని కాదు, నా జీవితంలో సంపాదించిన ఆస్తి నిజాయితీ మాత్రమే అని కన్నీటి పర్వతమయ్యారు. ఆపై ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఇక మరోవైపు ట్రయల్ కోర్టు తీర్పుపై తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్తామని సిబిఐ వర్గాలు వెల్లడించాయి.